అందరికీ నమస్కారం. నా పేరు పేటేటి రాజారావు అలియాస్ వకీల్ సాబ్ అంటారు. నేను హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించేందుకు బతికించేందుకు ఈ విధంగా నేను కొత్తగా పార్టీ పెట్టాను. ఆ పార్టీ పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాసాక్ష్యం పొలిటికల్ పార్టీని స్థాపించడం జరిగింది. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనందరి దేవుడు, మహానుభావుడు, న్యాయవాది, రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, ఆర్థికవేత్త, రాజకీయవేత్త, సామాజిక సంస్కర్త, గొప్ప ఎకనామిస్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలో మరువలేనివని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. రైతు భరోసా కింద ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్టీలకి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాసాక్ష్యం పొలిటికల్ పార్టీకి నేను కొన్ని అభివృద్ధి పథకాలు ప్రజలకు అందే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను నిర్వర్తించుకో, ఆశయాలను బతికించేందుకు నేను ఒక పార్టీని స్థాపించడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన సేవలను కూడా మరువలేము. అలాంటి ఆయన సేవలను మరువలేక ఆయన్ని ఎవరో కూడా మర్చిపోకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయమని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. ఆయన ఒక న్యాయవాదిగా ఎన్నెన్నో కష్టాలు పడి ఎంతమందికో సేవలు చేసి, ఎంతమందికో ఒక న్యాయవాది వృత్తిలో ఉండి ఎంతమందికో న్యాయం చేసిన విషయం అందరూ తెలిసింది. అంతేకాకుండా న్యాయశాఖ మంత్రి కూడా పనిచేసిన వ్యక్తి, అందరికి కూడా కష్టపడి ఈ విధంగా అందరికీ కూడా మన్నలను పొందిన వ్యక్తి. నేను ఒకటే అంటున్నా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాసాక్ష్యం పొలిటికల్ పార్టీని స్థాపించడం జరిగింది. నేను ఒకటే అనేది, నేను ఒక రాజన్నగా, ఒక న్యాయవాదిగా, ఒక వకీల్ సాబ్గా నేను ప్రతి ఒక్కరికి కూడా సేవలు అందిస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవల్ని అందించేందుకు నేనే కాదు, ఈ పార్టీ నాది కాదు, మనందరిది అనేది కూడా అందరూ కూడా గుర్తించాలి. నేను ఎస్వీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. నెక్స్ట్ 2029లో ఏపీ రాష్ట్రంలో మనందరూ కూడా కలిసికట్టుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను నిర్వర్తించేందుకు, ఆశయాలను బతికించేందుకు మనందరం కూడా పార్టీలో ఉండి అందరికి సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ పార్టీలో ఈ విధంగా సేవలు అందించేందుకు రావాలని కోరుతున్నాను. అంతేకాకుండా కొత్తగా కూడా కమిటీ వేస్తాము. ఖచ్చితంగా అందరూ కూడా పాల్గొనాలి. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాసాక్ష్యం పార్టీకి, పొలిటికల్ పార్టీకి ఈ విధంగా కొన్ని పథకాలు నియమించడం జరిగింది. నేను ఒకటే అనేది, రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం రైతులకు 50,000 రూపాయలు అందించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, ప్రతి ఒక్కరికి ఉచిత కరెంటు, ప్రతి ఒక్కరికి కూడా ఉచిత వైద్యం, వడ్డీ లేని రుణాలు, 24 గంటల అంబులెన్స్ సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి ఇంటికి కూడా ఉచిత తాగునీరు కూడా అందించడం జరుగుతుంది. చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి స్కూల్కి ఆధునిక వసతులు కల్పించడం కూడా జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బీమా పథకం కింద 10 లక్షల రూపాయలు అందించడం, అంబేద్కర్ పెళ్లి కానుక కింద 5 లక్షల రూపాయలు, ప్రతి న్యాయవాదికి ప్రతి నెల కూడా 50,000 రూపాయలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నెల 5,000 రూపాయలు, అంబేద్కర్ బడిబాట ప్రతి ఒక్క విద్యార్థికి 30,000 రూపాయలు అందించడం జరుగుతుంది. అంతేకాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవల కోసంగా ఈ విధంగా ప్రతి ఒక్కరికి సేవ చేయమని చెప్పాడు. అదేవిధంగా అందరూ కూడా సేవ చేయండి. అదేవిధంగా వికలాంగులకు పింఛను ప్రతి నెల 10,000 రూపాయలు అందజేస్తాము మా పార్టీ అమల్లోకి వస్తే. అదేవిధంగా మన పార్టీ అనేది గుర్తించండి, వితంతువులకు, వృద్ధులకు ప్రతి నెల 8,000 రూపాయలు పింఛను అందించడం జరుగుతుంది. అంతేకాకుండా మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు, ఉచిత కంప్యూటర్ శిక్షణ, అదే విధంగా ప్రతి రైతుకు కూడా ఈ విధంగా గిట్టుబాటు ధర కల్పించే విధంగా చేస్తాము. అన్ని విధాలా కూడా మా పార్టీ ప్రజల పార్టీ అనేది కూడా గుర్తించాలి. ఇది నా పార్టీ కాదు, మన పార్టీ. ఎందువల్లంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాసాక్ష్యం పార్టీ. ఈ పార్టీని ఖచ్చితంగా కూడా ప్రజలందరూ గుర్తించండి. త్వరలో కమిటీలు ఏర్పాటు చేస్తాము. ఏర్పాటు చేస్తే ఈ పార్టీలో ఈ విధంగా ఖచ్చితంగా కూడా మీరందరూ ఉండి ప్రజలందరికీ సేవ చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలనేది కూడా చేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను కూడా మరువలేము. ఆయన గురించి చెప్పాలంటే గంటలు, రోజులు, సంవత్సరాలు కూడా మన సాలం.
అంటే అలాంటి మహోన్నతమైన వ్యక్తి, అలాంటి మహానుభావుడు, అలాంటి మనిషి మనలో లేనందువల్ల చాలా బాధగా ఉంది. అయినా కూడా ఆయన ఆశయాలను అందరం కూడా కలిసికట్టుగా ప్రజలందరికీ కూడా ఈ పథకాలని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి అందుబాటు ఉండి అందరూ కూడా సేవలు చేసి ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ని గుర్తించాలని కోరుతున్నాము. అంతేకాకుండా నేను ఒకటే అనేది, అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో, అదేవిధంగా ప్రతి ఒక్క జిల్లాలో కూడా అంబేద్కర్ విగ్రహాలు ఉండాలి. ఖచ్చితంగా కూడా ఆయన మన దేవుడు అనేది కూడా ఖచ్చితంగా అందరూ తెలియజేయండి. ఖచ్చితంగా కూడా ఆయన్ని మనం స్మరించుకుంటూ ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాసాక్ష్యం పొలిటికల్ పార్టీని ముందుకు తెచ్చి అందరికి కూడా సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని చూస్తున్నాము. ఖచ్చితంగా కొత్త కమిటీలు త్వరలో వేస్తాము. ప్రతి ఒక్కరూ కూడా మన పార్టీకి వచ్చి ప్రజలకు సేవలు అందించేందుకు ముందుకు రావాలని కూడా కోరుతూ అందరికీ నమస్కారం చేస్తూ తెలియజేస్తున్నాం.